అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరుల్లోకి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను. అది ఏంటంటే సామాజిక స్పృహ ఉన్న ఒక వీడియోతో. దీనికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది లలితా సహస్రనామంలో కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అమ్మవారి నఖముల నుండి గోళ్ళ నుండి దశావతారాలు ఉద్భవించాయట. అంత చక్కటి నామం ఉంటుంది. అంటే అమ్మ అంత శక్తి స్వరూపిణి. అమ్మను మనం రకరకాలుగా కొలుస్తాం. సాత్వికంగా, తర్వాత తామసంగా, రకరకాలుగా కొలుస్తాం. అట్లాంటప్పుడు శక్తి స్వరూపిణిగా కూడా కొలుస్తాం కదండి అమ్మవారిని. ఆ శక్తి స్వరూపం అప్పుడప్పుడు ఇలా కలియుగంలో కూడా ఎక్కడో ఒక దగ్గర ధర్మం నశించినప్పుడు ఏదో ఒక రూపంలో అమ్మవారు తన శక్తిని అంటే ప్రపంచానికి తెలియజేస్తారు అనడానికి ఒక స్త్రీమూర్తి. నేను ఆమెని ఆదర్శంగా తీసుకొని ఆవిడని ఈ వీడియో చేస్తున్నానండి. ఆమె కొంపల్లి మాధవీలత గారు. 40 సంవత్సరాల అరాచక ఒక ముస్లిం పాలనని తను అడ్డగించుకొని దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుండి చాలా కష్టపడి పాత బస్తీలో అక్కడున్న వాళ్ళ మొత్తము వాళ్ళ స్థితిగతులు అన్నీ తెలుసుకొని చాలా జ్ఞానం సంపాదించుకొని పాత బస్తీలో ఒక అద్భుతమైన హోమం నిర్వహించి అక్కడి ప్రజల స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎంత అరాచకాలకు లోనయ్యారు. అందులో అక్కడ హిందువులు ముస్లింలు తేడా లేదండి. ఆ పాత బస్తీలో అంత విజ్ఞానాన్ని అక్కడికి సంబంధించిన ఆ స్థితిగతుల్ని తను అన్నీ మొత్తం ఆకలింపు చేసుకొని తను రాజకీయాల్లోకి వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత ఆమెను ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగారనమాట. ఏమని అంటే, మేడం మీరు ఇంత గొప్ప విద్యావేత్త, ఇటు ఆధ్యాత్మికంగా కూడా చెప్తున్నారు మీరు, మరి అలాంటప్పుడు మీరు ఒక విరించి హాస్పిటల్ సీఈఓగా కూడా మీరు ఉన్నారు, ఒక చైర్పర్సన్గా ఉన్నారు మీరు, మీకు డబ్బుకి లోటు లేదు, మీకు దేనికి లోటు లేదు, అంటే దేనికోసం ఇది చేస్తున్నారు మీరు? ఇంకా ఏదో ఒక ప్రజల్లో ఒక పేరు సంపాదించుకోవాలన్నా దేనికి చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఒక ప్రశ్న వేశారు ఇంటర్వ్యూలో. అంటే ఆమె చెప్పింది ఏంటంటే, నాకు చక్కగా నేను నా భర్త పిల్లలకి ఒక స్త్రీమూర్తిగా నేను వాళ్ళను పెంచి పెద్ద చేయడానికి నాకు ఏది వద్దనుకొని అందులో నా పిల్లల్ని పెంచడంలో ఒక పాత్ర పోషించుకున్నాను నేను. ఆ తర్వాత మా వారికి సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో నేను కూడా ఒక కీలక పాత్ర పోషించాను. ఇంత అయిన తర్వాత ఇంకేం మిగిలింది? నేను ఒక లీస్ట్ మధ్యతరగతి కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్నగారు చాలా కష్టపడి చదివించారు నన్ను. దానికి తగ్గట్టుగా నేను నా చదువుల్లో కూడా రాణించుకుంటూ వచ్చాను. ఆ తర్వాత వివాహం కూడా నాకు ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. నా భర్త వ్యాపార వ్యవహారాల్లో కూడా నేను కీలక పాత్ర పోషించాను. తర్వాత నా పిల్లలకు కూడా చక్కగా నేను అనుకున్నాను, పిల్లలకి ఇంట్లో అన్ని రకాలుగా వాళ్ళకు ఒక సంస్కారం అనేది, ఒక ఉన్నత విలువలు నేర్పిస్తే కదా ఒక ఆడదానిగా నాకు ఒక జన్మకు ఒక అర్థం అని చెప్పేసి నా పిల్లల బాధ్యత పెరిగేంత వరకు చూసుకున్నాను. నేను చూసుకున్న తర్వాత అంటే మొత్తము అనుభవించాను. నేను పేదరికం అనుభవించాను, డబ్బుని చూశాను. నా పిల్లలకు కూడా చక్కటి విలువలతో నేను దాని జీవిత పరమార్థాన్ని చెప్పాను. నేను ఇన్ని అయిన తర్వాత నాకు ఇంకా ఏదో ఇంకా ఏదో చేయాలన్న ఒక తపనలో నుంచి వచ్చిందే ఈ ఆలోచన అని చెప్పేసి తను చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు తెలుసు కదా, ఒక వ్యక్తి బయటికి వెళ్తుంటే ఎదుగుతుంటే అందులో స్త్రీలు ఎన్ని రకాలుగా పిచ్చి ఇంటర్వ్యూస్ ఉంటాయి, పిచ్చి మాటలు ఉంటాయి, పిచ్చి కమెంట్స్ ఉంటాయి. మొదట వాటితోనే స్టార్ట్ అవుతుంది జీవితం. అన్న తర్వాత ఇంకేదైనా లబ్ధి కోసం ఈ పని చేస్తున్నారా, అసలు మీకు ఇంత డైరెక్ట్గా బీజేపీ టికెట్ రావడానికి మీకు కారణం ఏంటి అని ఒక క్వశ్చన్ వేశారు. ఒక ఆన్సర్ చెప్పిందండి, నాలో ఉన్న ధర్మమే అక్కడ దాకా తీసుకెళ్ళింది, ఢిల్లీ అధిష్టాన వర్గానికి చేరింది అని చెప్పింది తను. ఎంత కాన్ఫిడెన్స్ చూడండి, ఎంత ఆత్మవిశ్వాసం. నాలో ఉన్న ధర్మమే. ఎందుకంటే నేను ఇంతవరకు ఒక విరించి హాస్పిటల్స్ సీఈఓగా మేము చెన్నైలో ఉన్నప్పుడు కూడా నేనేదో బయటికి ఎక్స్పోజ్ చేయాలని నేను చేయలేదు. ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాం మేము, ఎన్నో చేశాం నేను. అవన్నీ కావాలని ఎక్స్పోజ్ చేయలేదు. అందులోంచి మెల్లమెల్లగా నాలో ఉన్న ధర్మమే నన్ను ఇక్కడ తీసుకొచ్చి అది ఎలాగో అక్కడ దాకా చేరి నాకు ఈ టికెట్ రావడానికి అని చెప్పిన తర్వాత మరి ఇలా 40 సంవత్సరాల పీరియడ్ ఒక వ్యక్తి కింద ఉంది కదా, ఎలా గెలుస్తాను అనుకుంటున్నారు, మీ దగ్గర ఉన్న నమ్మకం ఏంటి అని అడిగారు. అంటే అదే చెప్తున్నాను కదా, ఒకే ఒకటి,
ధర్మం అంతే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కదా. అరాచకం ఎక్కడైతే మితి మీరుతుందో అక్కడికి భగవత్ శక్తి ఏదో రూపంగా వచ్చేసి ప్రజా సంరక్షణ భారాన్ని నిర్వహిస్తుంది. అది ఏ యుగమన్నా కానివ్వండి. కాబట్టి అది నేనే ఎందుకు కాకూడదు అంటే ఎక్కడో వెళ్తాము, టికెట్ వచ్చింది, ఎక్కడో చేయడం అనేది గొప్పతనం కాదు. ఎక్కడైతే అధర్మం, అన్యాయం, అరాచకం ఉందో నేను అక్కడికి వెళ్ళాను. ఆ పాత బస్తీ వీధి తిరిగాను నేను. అక్కడ చూస్తుంటే వాళ్ళ బాధలు చూస్తుంటే అసలు కళ్ళ నుంచి నీళ్లు వచ్చి కడుపు తరుక్కుపోయి ఎన్ని బాధలు. ఇప్పటి కూడా వాళ్ళకు ఈవెన్ ట్యాప్ వాటర్ కూడా సరిగ్గా లేక, టాయిలెట్స్ లేక ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో సౌకర్యాలు. మరి ఇన్ని ఇచ్చాడు కదా భగవంతుడు. నేను పేదరికం చూశాను కాబట్టి నాకు అర్థమైంది. నేను డబ్బు చూశాను, ఆ డబ్బుతో నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. తర్వాత నా పిల్లల్ని చక్కగా పెంచుకున్నాను. ఇన్ని పాత్రలు పోషించిన నేను ప్రజాసేవ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆ ఆలోచన వచ్చి నేను అదే ఎంచుకున్నాను. డెఫినెట్గా నాలో ఉన్న ధర్మమే, ఒకే పదం వాడుతున్నారు ఆవిడ, నాలో ఉన్న ధర్మమే నన్ను గెలుస్తుంది అని చెప్పానన్నమాట. అంటే ఎన్ని ఇంటర్వ్యూస్ తను అసలు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతానంటే స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపం. నేను చెప్పాను కదా, అమ్మ ఏదో ఒక రూపంలో ఎక్కడైనా సరే, ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా, ఎక్కడైతే అవినీతి మితిమీరుతుందో అక్కడికి తప్పకుండా అమ్మవారి స్వరూపం ఏదో రకంగా వస్తుంది అనడానికి కారణం ఇది నా అంతరంగంలో ఉన్న మాట. కొంపల్లి మాధవీలత గారు తప్పకుండా ఆవిడ గెలవాలని చెప్పేసి తప్పకుండా ప్రతి ఒక్కరం, అంటే మనం అప్పుడెప్పుడో ఒక చిన్న అమ్మాయి స్టేట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసింది. మనమందరం ప్రపంచవ్యాప్తంగా ఆమె వైపు చూసింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎంపీగా తను పోటీ చేస్తున్నారు. అంటే దేశంలో ఉన్న ఒక రాజకీయ వ్యవస్థ అది చక్కగా సరిదిద్దుకోవాలంటే మనం తప్పకుండా ఇలాంటి సేవాభావం ఉన్న ఒక స్త్రీమూర్తి వచ్చింది. తను ఎవరో కూడా కాదు, ఒక స్త్రీమూర్తి వచ్చింది. ఆమెకు తప్పకుండా మనం అండగా నిలబడాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇది ఒక రాజకీయానికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక వ్యవస్థకు చెందింది కాదు నా భావన. ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఆమె మీద ఉన్న గౌరవంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను అంత అద్భుతంగా అలాంటి స్త్రీలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. ఇంకొకరు అడిగారు క్వశ్చన్, ఏమని, మీ భర్త మీ పిల్లలు సహకరిస్తారా మీకంటే? సహకరించింది ఎట్లా వస్తాయండి? పిచ్చి ప్రశ్న కాకుంటే. వాళ్ళ భర్త సహకరించుకుంటే బయటకు ఎలా వస్తుంది? అంతంత ఎలా తిరుగుతుంది? ఇన్ని కామెంట్స్, ఇది ఎన్నని ఆమె తట్టుకుంటుంది తెలుసు కదా మీకు. కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రశ్నలకు అంటే జనరల్గా తను అంత పెద్ద స్థాయిలో ఉన్నారు. జనరల్గా కూడా బయట ప్రపంచంలో కూడా అంతే. ఈవెన్ మనం ఎక్కడైతే ఏదైనా ఒక చిన్న సమస్య గురించి పోరాడాలని అనుకున్నా, ఏదన్నా చిన్నగా ఎదగాలనుకున్నా మొట్టమొదట విమర్శలే ఎదురవుతాయి. కానీ ఆ విమర్శలనే ఆలంబనగా చేసుకొని ఇంకా అందులోంచి పాఠాలు నేర్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తేనే ఆ స్త్రీ అయినా, పురుషుడైనా, తర్వాత యువతరమైన ఎవరైనా సరే ఏదైనా సాధించగలుగుతారండి. తప్పకుండా ఆవిడ గెలుస్తారు. తప్పకుండా ఈ వీడియో ఆవిడ దాకా చేరాలి. ఈ మా వారు అర్చకులు కదా, లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు. తప్పకుండా నేను వారిని కూడా ప్రే చేయమని అంటాను. నేను తప్పకుండా ఆవిడ గెలుస్తారు, గెలవాలి, ధర్మం గెలవాలి. ఒక 40 సంవత్సరాల అరాచక పాలన నుండి అక్కడున్న ప్రపంచం విముక్తి కావాలి. ఆమె గెలవాలని మనం అందరము కోరుకుందాం. మరొక్కసారి కొంపల్లి మాధవీలతకి అందరము జేజేలు పలుకుదాం. తప్పకుండా ఆమె విజయాన్ని కాంక్షిస్తూ మరొక్కసారి అందరూ ఆమెను గెలిపించామని ప్రార్థిస్తున్నాను. మంచి వీడియోస్ కోసం తప్పకుండా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దండి.